నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల మీకు 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు, మోసం చేస్తూ. ఎన్నికలు అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్ళకు ఇప్పటికే 36,000 బాకీ. పిల్లలందరికీ నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 2 ఏళ్లలో 72,000 ప్రతి పిల్లాడికి నిరుద్యోగ భృతి కింద బాకీ. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 2 ఏళ్లలో నెలకు 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 48,000 లెక్కన, ఈ 2 ఏళ్లలో 96,000 బాకీ. ఇక అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల. మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. 2వ సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. మిగిలిన వాళ్లకు కొంతమందికి 9,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, కొంతమందికి మాత్రం 13,000. రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది PM కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా, గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా, ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళకు కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటి 1.5 సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా
త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంటు. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు. పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈసారి మాత్రం ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతులతోనే జరిగిస్తానని కూడా చెప్తాను. కానీ మీ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ కూడా చేస్తాను, రిక్వెస్ట్ కూడా చేస్తాను. ఎప్పుడైనా కూడా పేదవాడికి మాత్రం మనం తోడుగా ఉండాలి అన్నది మాత్రం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కోరుతా. ఖచ్చితంగా అక్కడ మాత్రం అండగా ఉండండి, అక్కడ మాత్రం తోడుగా ఉండండి.